జీవితాన్ని కలిసి కొనసాగడానికి నిర్ణయం తీసుకుని ఇచ్చేసి మరి ఇద్దరు సిద్ధపడి వివాహం చేసుకున్నారు. మరి ఆది కాండం నుంచి 1వ అధ్యాయం 28 పెళ్ళైన ప్రతి వారు పెళ్లి కావలసిన వారు కూడా ఈ మాటలని ఖచ్చితంగా వినాలండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. వారిని అంటే ఒకరిని కాదు, ఇద్దరిని, అనగా ఆదాముని అవని, ఈరోజు వివాహం చేసుకున్న వారిని అని కూడా మనం వర్తించుకోవచ్చు, అన్వయించుకోవచ్చు. అక్కడ ఏమని రాయబడిందంటే దేవుడు వారిని ఆశీర్వదించి రాయబడిందండి. ఎలా ఆశీర్వదించాడు చూడండి. మీరు ఫలించి అనే పదం చూస్తే ఎవరెవరు ఫలించాలి? భార్య భర్త ఇద్దరూ ఫలించారు. ఒకరికుంటే ఫలించలేరా? ఈ ఫలం అనేది దేనికి సంబంధించింది? మీరు ఫలించి అనే పదాన్ని కనుక మనం చూస్తే మీరు ఫలించి అభివృద్ధి పొంది అని రాయబడిందండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమన్నాడు. అంటే దేవుడు ఆదాముడు చేసిన తర్వాత ఆదామును ఆశీర్వదించలేదు. పాయింట్ వినాలి. దేవుడు ఆదామును ఆశీర్వదించాడా? అవని ఆశీర్వదించాడా? అవని చేసిన తర్వాత దేవుడు మొదటిగా ఆశీర్వాదం అనేది ఎప్పుడు ఇచ్చినా మనకు తెలుస్తుందండి. మొదటి ఆశీర్వాదం దేవుడు మనిషికి ఎప్పుడు ఇచ్చాడండి? వాళ్ళు చేసినప్పుడు లేదు, కానీ వారు వివాహం చేసుకున్న తర్వాత, లేదా వారిరువురు ఒకటి చేయబడిన తర్వాత, లేదంటే వారిరువురుని దేవుడు కలిపి ఆశీర్వదించినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఆశీర్వాదాలన్నీ ఎక్కడి స్టార్ట్ అవుతాయి? దేవుడిని నమ్మడంతోనే స్టార్ట్ అవుతుంది, దేవుడి కొరకు బ్రతకడంతోనే స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ సందర్భం కనుక మనం చూస్తే వారి ఇరువురిని ఆశీర్వదించాడు. దీన్ని మీకు చాలా సులువుగా అర్థమయ్యేలా చెప్తానండి. ఒక గది నిండా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. ఏమున్నాయండి? చాలా బహుమానాలు ఉన్నాయి. ఈ బహుమానాలని తీసుకోవాలంటే వెళ్ళడానికి కుదరదు. ప్రస్తుతానికి ఇల్లు చూడండి. ఇది ఇంటికి ఏం చేశారంటే అండి, లోపల ఎన్నో ఉన్నాయి, కానీ ఆ గదిలోకి వెళ్ళకుండా ఏం చేశారంటే దానికి తాళం వేసి పెట్టేశారు. ఏం చేశారు? గదికి ఒక గది లోనికి ఎవరు వెళ్లకుండా అని చెప్పి తలుపులకి తాళం పెట్టేసి వెళ్ళిపోతారు. దేవుడు కూడా ఆశీర్వాదాలని అలాగే ఒక గదిలో పెట్టినట్టుగానే పెట్టేసేసి అది ఎప్పుడు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుందండి. వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందన్నాడు. అంటే ఈ తాళం అనేది తీస్తే కనుక ఆశీర్వాదాలు అనేవి మనకి రావు. అవి ఎప్పుడు వస్తే కుటుంబపరమైన ఆశీర్వాదాలు కావాలంటే ఖచ్చితంగా వివాహం అనే దాంతోనే వస్తే ఆ తాళాన్ని మనం తీయాలండి. బాగా ఆలోచిస్తుంటే నా దగ్గర ఒక తాళం ఉందండి. ఇది ఇంటి తాళం. ఇది తాళం చెవి, తాళం కప్ప రెండు ఉంటాయి. తాళం చెవిని ఉపయోగించి ఏం చేస్తాం? తాళం కప్పను తీస్తాం. ఈ తాళం కప్పను తీయాలంటే ఖచ్చితంగా తాళం చెవి ఉండాలి. చాలా తాళాలు ఉంటాయి, చాలా తాళం చెవులు ఉంటాయి, అంతేనా? ఏ తాళం చెవి ఆ తాళం కప్పకే సరిపోదు, కానీ మరో దానికి సరిపోదు. సెట్ అవుతుందా? ఒక మనిషి వైవాహిక జీవితం, కుటుంబ జీవితంలో కూడా ఏ వ్యక్తితోనైతే ముడిపడిందో జీవితం అదంతా కంటిన్యూ అవ్వాలి. లేదు నేను 10 మందితో తిరుగుతానంటే వర్కౌట్ అవుతుందా? బాగుంటుంది అది. ఆ జీవితం అనేది ఆశీర్వాదాలని ఓపెన్ అవుతాయి అందులోనే. మీకు అర్థమవుతున్న పాయింట్ అది? అస్సలు అవ్వదండి. చాలా మంది చూస్తుంటే ఈ మధ్య అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి. భార్య భర్తలు ఇరువురికి చాలా కారణం. ఒక తాళం చెవి ఆ తాళం కప్పకే పనిచేసిన జీవితంలో ఒకరినొకరు దేవుడు ఏం చేసినట్టే జతపరిచాడు. దేవుని ఆశీర్వాదాలు మన మీదకి రావాలంటే ఈ తాళం చెవిని తాళం కప్పలు పెట్టి తిప్పినప్పుడు దీని కోణాలను చూసే కోనేలు అంటారు. ఈ కోనేలు తాళం కప్పలు లోపల కూడా ఉంటాయి. ఆ కోణాలు కరెక్ట్ గా ఇది ఇలా తిప్పినప్పుడు దానికి మ్యాచ్ చేయనప్పుడు ఏమవుతుంటేనండి ఆ లాక్ నెమ్మదిగా తీయడం ప్రారంభిస్తుంది. అలా తీసిన తర్వాత ఏమవుతుందంటే పైన తాళం కప్ప యొక్క ఆ లాక్ ఉంటుంది కదా, పైకి వచ్చేస్తుంది. ఆ పైకి రావాలంటే ముందు ఈ తాళం కప్ప లోపల ఇన్సర్ట్ చేసి దాని ఏం చేయాలి? జాగ్రత్తగా అలా తిప్పితే తాళం కప్పు దూడు వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళడానికి వీలవుతుంది. దేవుడు ఆశీర్వాదాలు కూడా ఒక భార్య భర్తలు ఏం చేయాలంటే ఈ తాళం చెవి తాళం కప్పలాగా అవినాభావ సంబంధం ఉంటుంది. ఒకదాని ఒకటి ఉంటే ఎక్కడైనా తాళం లేకుండా తాళం చెవి ఉంటారా?
చెప్పండి, ఎక్కడైనా తాళపు చెవి లేకుండా తాళం ఉంటుందా? తాళం లేకుండా తాళపు చెవి ఉంటుందా? అవసరం లేదు. అంతేనా? ఈరోజు మీరు బాగా పాయింట్ మెన్షన్ గుర్తుపెట్టుకోవాలి. భార్యాభర్తలకు ఉన్న సంబంధం ఇది ఏంటి? అనుబంధాలు కూడా ఒక తాళపు చెవులాడితే, ఈ అనుబంధాలు కూడా ఒక తాళపు చెవులాడితే చాలా అడ్డుగోడలు ఉంటాయండి. అడ్డుగోడలు మనం దాటుకుంటూ వెళ్ళాలంటే ఆ తాళాన్ని ఓపెన్ చేసుకుంటూ లోనికి వెళ్ళాలి. అప్పుడే కుటుంబం లేదంటే అనుబంధాలు ఏమో చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కదా. చాలా బాగా ఆలోచిస్తే దేవుడు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు భార్యాభర్తలు ఒకరిని విరిచి ఒకరు ఉండలేనట్టుగానే ఉండాలి. ఈ తాళపు చెవి తాళం. కానీ దురదృష్టవశాలు ఏంటంటే ఎవరికరు ఇండివిజువల్ గా ఉండాలనుకుంటారు. అలా అయితే ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు కూడా రావు. దేవుడు ఆదాము అవ్వని వ్యక్తిగతంగా కాకుండా కలిపి ఆస్వాదించండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమన్నాడు. మరి మీరు కూడా పెళ్లి చేసుకున్న వారందరూ కూడా మీ దాంపత్యంలో నుండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని పరిష్కరించుకోవాలి. వేరే తాళం చూపెట్టి ఈ తాళం కప్పుడు ఓపెన్ చేద్దాం అంటే అది ఓపెన్ అవ్వదండి. నాకు ఇతను లేకపోయినా పర్లేదు మరొకరికి ఉంటాను అనుకుంటే అలా అయితే నీ జీవితం ఎప్పటికీ బాగుపడదు. చాలా మంది అనుకుంటారు ఎక్కువగా విడిపోయేది ఎవరో తెలుసండి. ఎక్కువగా విడిపోవడానికి ముందెవరుంటారో తెలుసుకోని. ఈ కుటుంబంలో ఎక్కువగా విడిపోయేది ముందు ఎవరుంటారో తెలుసా? మగవాడు ఉంటాడా, ఆడవాళ్ళు ఉంటారా? చెప్పండి. ఫస్ట్ గొడవలు వస్తే వేరే అయిపోవడానికి ఎవరు ముందుంటారు? ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారా? 11 వచ్చు, 10-11 వచ్చు. మరి పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించింది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. భర్త భార్యని ఎడబాయకూడదని రాశాడా? భర్త భార్యని విడిచిపెట్టకూడదని రాశాడా? లేకపోతే భార్య భర్తను దూరం పెట్టకూడదని రాశాడా? ఏమైనా భార్య భర్తను ఎడబాయకూడదు అంటే దూరంగా పెట్టకూడదు. కూడదు ఏమవుద్ది? భార్య భర్తను దూరంగా పెడితే అంతే కదా, వాళ్ళిద్దరి జీవితాలు నాశనం అయిపోవడం ప్రారంభమవుతుంది. చాలా మాటలు చూశానండి. ఈ మాటలు మనం చాలా చెక్ చేస్తుంటే అవన్నీ అలాగే కనిపిస్తాయి. ఎఫెసీ పత్రికల్లో కూడా, పేతురు పత్రికల్లో కూడా మనకి అదే కనిపిస్తుంది. అలాగే భర్త కూడా చెప్తాడు, ఎడబాసిన ఏడల పెండ్లి చేసుకొనకుండా ఈ చెత్త మొగుడు ఎవడుంటాడు రా బాబు అని ఎవరైనా విడిచిపెట్టాలనుకుంటే ఏం చేసుకోకూడదట? పెళ్లి చేసుకోకూడదు. అండ్ మీకు విషయం తెలుసా? ఓ మంచి విషయం చెప్తా. ఇందాక దీని గురించి ఆలోచిస్తుంది. అసలు మొదట ఎక్కువగా ప్రేమలో పడిపోయిన అమ్మాయిలే ఎంత త్వరగా అయితే ప్రేమలో పడతారో అంత త్వరగా బయటికి వెళ్ళిపోయేది కూడా కుటుంబ జీవితంలో నుంచేనా? ఎవరంటారు ముందు? అమ్మాయిలే. అవునా కదా? బలహీనమైన ఘటన. అందుకే మొదట ప్రేమలో పడిపోతుంది. ఈ ప్రేమ అర్థమా లేదు, మా ఆయన చాలా కోపిస్తుడు, శాడిస్టుడు, అది ఇదండి. బయటకు పోయేది కూడా కుటుంబ జీవితంలో బయటకు పోయేది ఎవరు? ఆవిడే. నాకు ఆ పాయింట్ గుర్తుకొచ్చిందండి చదువుతుంటే. చూడండి, చాలా మంది పెళ్లికి ముందు తెగ ప్రేమించేసుకుంటారు, పెళ్ళైన తర్వాత మాత్రం తెగ కొట్టేసుకుంటారు. ఏంటో తేడా. అందుకే అంటున్నాడు భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాయాలని ఒకవేళ ఆలోచన ఉంటే, నన్ను ప్రేమించేటప్పుడు చాలా ప్రేమించడానికి ఇప్పుడు నా మాట విలువ ఇవ్వట్లేదని అంటారు చాలా మంది. అర్థం చేసుకోవట్లేదు. అప్పుడు ఈగోస్ పెరిగిపోతాయి. నా మాటే వినాలని చాలా ఈగోస్ పెరిగిపోతుంది. అలా ఈగోస్ ఏమవుతారు, చాలా జీవితం గూల్ చేసుకుంటారా లేదా? ఇది ఈ తరం వాళ్ళు కాదు, కానీ 1-2 తరాలు మనం వెనక్కి చూస్తే పాపం భర్త ఎంత తాగుబోతాడైనా సరే, అంటే ఎంతగా కొడుతున్నా ఎంతగా హింసిస్తున్నా సరే భార్యలు ఏం చేసినట్టు సహించుకుండేవారు. ఈ రోజుల్లో ఏముంది? ఎవరైనా ఏదైనా ఒక మాట భర్త అన్నాడు అనుకోండి, భార్య పడట్లేదు, వెంటనే ఏం చేస్తుందండి? వెంటనే తట్టా పుట్ట సర్దుకొని పనికి వెళ్ళినట్టుగా
పెట్టే బేడ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎవరింటికి అలా వెళ్ళొచ్చా? సహించు. చాలా మంది అలాగేనండి, పెళ్లి పెటాకులు ఇవ్వడం కారణం ఏంటంటే మొదటి ఇదే వీక్. సో కనుక ఇక్కడ మనం ఏం చేయాలంటే భార్య భర్తని ఎడబాయకూడదు. ఎడబాస్తే ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే అసలు పెళ్లి చేసుకోవచ్చు. అలాగనే భర్తకు చెప్పడం అనేసినా బైబిల్ పార్షియల్ కింద లేదండి. భర్త కోసం కూడా ఏం చెప్పాడంటే, మరియు భర్త తన భార్యను పరిత్యజించకూడదు. భర్త భార్యను అస్సలు విడిచిపెట్టకూడదు. పరిత్యజించడంటే వదిలేయడం, అస్సలు వదిలేయకూడదండి. అంటే చాలా వచనాలు చూస్తుంటే బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రుల్లో కావచ్చు, పేతురు పత్రులు కావచ్చు, లోబడాలి. ఎవరికి లోబడాలి? భార్య భర్తకు లోబడాలి. ఈరోజు లోబడి స్థితి ఏ స్త్రీలో ఉంటుందో ఆమె జీవితం చాలా గొప్పగా కట్టుకుంటది. కలబడి స్థితి ఏ స్త్రీకి ఉంటుందో ఆమె జీవితం చాలా చెత్తగా ఉంటుంది. లోబడి స్త్రీ జీవితాన్ని చక్కగా వర్ధిలింప చేసుకుంటది. కలబడి స్త్రీ జీవితం ఏమవుతుందండి? చాలా చెత్తగా. లోబడితే జీవితం అద్భుతంగా ఉంటుంది. అంతే కదండి. మనమేం దేవుడికి లోబడితే అద్భుతంగా ఉంటుంది. దేవుడు తిరుగుబాటు చేస్తే ఏమవుతుంది? యజమానుడు కదా, చాలా చెత్తగా ఉంటుంది లేదా? ఓ మాట చూపించి నేను ముగిస్తా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఆ రోజు ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడిని పిలిచిచు అతనికి లోబడి ఉండెను. ఎవరికి లోబడిందండి? ప్రకారమే అబ్రహాము గారికి శారా ఏం చేసిందండి? లోబడింది. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడు పిలిచి అతను లోబడి ఉండెను. నిజంగా అబ్రహాం చాలా మంచివాడు. ఆ లోపల తాళంలో ఉన్న కోణాన్ని కరెక్ట్ కనెక్ట్ అయితేనే ఏమవుతుంది? తాళం అనేది ఓపెన్ అవుతుంది. అబ్రహాము గారు శారా గారి జీవితం కూడా అలా ఒకరికొకరు ఒబే అయింది కాబట్టి, అబ్రహాము గారుకి శారా ఒబే అయింది కాబట్టి ఏమైందండి? ఆమె జీవితం చాలా చక్కగా ఉంది. నిజంగా శారా గారు చాలా మంచి ఆమె. నేను చూసాను, ఆలోచించాను. శారా ప్లేస్ లో హాగర్ ఉంటే ఏమవుద్ది అంటే, భర్త విజయం వెనకాల భార్య ఉంటుందండి. భర్త విజయం వెనకాల ఎవరుంటారండి? భార్య. నిజానికండి శారా గారు చాలా మంచి ఆమె. ఎందుకంటే పిల్లలు లేరు, వంశం నిలబెట్టాలని ఆలోచించుకుని ఆమె తనకి పిల్లల పుట్లని ఆలోచించుకుని హాగర్ని ఇచ్చిందండి. ఎవరికి? అబ్రహాంకి. తన దాసి అయిన హాగర్ని ఇచ్చింది. నిజంగా సారా ప్లేస్ లో హాగర్ ఉండి, హాగర్ ప్లేస్ లోని సారా గారు ఉంటే ఏమవుద్ది? అలా పిల్లల కోసం ఆలోచిస్తుందా? అస్సలు ఆలోచించదు. ఎందుకంటే హాగర్ మెంటాలిటీ ఏంటండి? తను ఎప్పుడైతే గర్భవతిని తెలుసుకునగానే శారాని చిన్న చూపు చూసిందని రాయబడింది. తన యజమానురాలు అప్పుడు ఎలా కనిపించిందంటండి? నీచంగా కనిపించింది. ఎవరికి? హాగర్కి. శారా ఏమో కుటుంబం కోసం ఆలోచించింది. తన జీవితం, తన భర్త హోదా గౌరవం నిలబడాలి అని ఆలోచించి ఏం చేసిందంటే, సరే నా వల్ల పిల్లలు కలగట్లేదు కదని చెప్పి ఏం చేసిందండి? హాగర్ని తన దాసిని ఇచ్చింది. అంటే నిజంగా సవితిపూర్ ఎప్పటికైనా తలపోటే అయినా ఏం చేసిందండి? తన భర్త లేకపోతే తన కుటుంబం బాగుండాలని ఆలోచించి ఏం చేసిందండి? హాగర్. నిజంగా ఎంత విధేయత! ఎవరికండి? శారాకి. అంటే పాపం అబ్రహాము గారు కూడా ఎందుకు నువ్వు ఇలా చేస్తాను తప్పు కదా అని అనలేదండి. ఎందుకంటే తను భార్యను అంతగా ప్రేమించాడు. ఈరోజు భర్తలో కూడా భార్యని అలాగే ప్రేమించాడు. ఎఫెసీ పత్రికలో అదే చెప్తాడండి మంచి మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోని 25. పురుషులారా మీరుని మీ భార్యలని ప్రేమించుడి. అటువంటి పురుషులు కూడా తమ సొంత శరీరముల వలన 28 వచ్చిన ఎఫెసీ పత్రిక 5:20. అటువంటి పురుషులు కూడా తమ సొంత శరీరముల వలన తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనిచున్నాడు. అబ్రహాము గారు శారా అనగానే ఏం చేశాడు? దెబ్బలాడా? సరే, తను ఏదైనా మంచి ఆలోచిస్తాడు. అంటే తను ప్రేమించాడు. తన సొంత శరీరాన్ని ఎంతైతే ప్రేమించాడో అంతగా ఏం చేశాడండి? శారాను ప్రేమించడానికి ఆమె చెప్పిన మాటకి ఏమీ కూడా అర్థం చెప్పలేదు. అంటే నేను ఒకటి విన్నానండి జోక్. భార్య భర్తకి ఎప్పుడు ఎలా ఉండాలంటే అండి, స్వపక్షంలో ఉండాలి అండి, ప్రతిపక్షంలో తయారవకూడదు. నిజానికి భార్య ఎప్పుడు ప్రతిపక్షంలో తయారవుతుంది తెలుసా అండి? ప్రతిపక్షం అంటే తెలుసా? ప్రతిపక్షం అంటే మన పక్షం కానీ రాజకీయ నాయకుల గురించి ఆలోచిస్తే స్వపక్షం, ప్రతిపక్షం అంటారు. భార్య
భర్తకి ఎప్పుడు ప్రతిపక్షం అవుద్దంటే 60 ఏళ్ళకి అయిపోద్దంటే. ఎందుకంటే పిల్లలు పుట్టేస్తారు, మనలో సమయం కడితే ఈ ముసలుడు ఏంటో పొర తినేస్తాడని ముసలుడిని తిట్టడం ప్రారంభిస్తే ఎవరు? 60 ఏళ్ళకి అవుతుంది. మొదటి మాత్రం బాగానే ఉంటుందండి. ఈ సందర్భాలు కానీ మనం బాగా ఆలోచిస్తుంటే ఇవి లోపడ్డాం భార్యను ప్రేమించడం. అందుకనే శారా అబ్రహాం గారి జీవితం చాలా అన్యోన్యంగా ఉంది, ఆశీర్వాదాలతో నింపబడింది. అబ్రహాము శారా జీవితం ఆశీర్వదించబడిందా? అలా మీ అందరి జీవితాలు కూడా ఆశీర్వదించబడాలంటే ప్రతి స్త్రీ కూడా భర్తకి ఏం చేయాలండి? లోపడాలి. ప్రతి భర్త కూడా భార్యను ఏం చేయాలండి? సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమిస్తాడో ఆ రకంగానే ప్రేమించాడు. సో ఒక తాళం కప్పకుండా, తాళం చేయకుండా అనుబంధం ఏ రీతిలో ఉంటుందో భార్యాభర్తలు కలిసి ఉంటేనే ఓ ఇంటికి రక్షణ. ఓ మాట చెప్పి ముగిస్తారు. దేవుని సంకల్పం అనే ఒక గదిలోకి మనుషులు వెళ్ళాలంటే, దేవుని సంకల్పం అనే ఒక గదిలోకి మనుషులు వెళ్ళాలంటే, దేవుని సంకల్పం ప్రస్తుతం గది అనుకుంటే అందులోకి మనుషులకు వెళ్ళాలంటే తాళం తీసి ఆ లోనికి వెళ్ళాలి. అలా తాళం తీసి లోనికి వెళ్ళేటప్పుడు తాళం చేయి చాలా అవసరం. ఆ తాళపు చీవితో తాళం తీస్తేనే ఆ యొక్క దేవుడి సంకల్పంలోకి వెళ్తారు, గదిలోకి కదా. సో ఇక్కడ భార్యాభర్తలు ఇరువురు చాలా అవసరం. దేవుడి సంకల్పం ఈ ప్రపంచంలో జరిగించాలంటే భార్యాభర్తలు ఇరువురు చాలా అవసరం. మీరు బాగా ఆలోచిస్తుంటే ఈరోజు ఈ సంసార జీవితాన్ని చాలా మంది బండితోని అంటే పడవతో నాటితో పోలిస్తారు, అంతేనా? సో నేనైతే దీన్ని మరలా పోల్చాలనుకుంటున్నాను. నిజంగా ఇది బండికి, ఓ బండి కదలాలంటే ఏది అవసరం? కీ అవసరం ఉందా లేదా? చిన్నదే కీ. బండి ఎంత ఉంటుందండి? 150 కేజీలు బరువు ఉంటుందండి. పల్సర్ ఇలాంటి వెహికల్స్ అయితే 140 కేజీలు. 140 కేజీల బండి 60-70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలంటే ముందు దాన్ని ఏం చేయాలండి? బండి కదలాలంటే తాళాన్ని తీయాలి. తీయకపోతే బండి కదులుతుందా? ఈ లేకపోతే బండికి ఏ విలువ లేదు. సో భార్య స్థానం ఏమో భర్త దగ్గర ఎలా ఉంటుందండి? మీకు అర్థమైందా? మీకు చాలా సులువుగా అర్థం కావాలని చెప్తున్నావు. తాళం చూడు, తాళం కప్పకంట తాళం చేసి చిన్నది కదండి, చిన్న చూపు చూడకండి. చాలా మంది భార్యని చిన్న చూపు చూస్తుంటారు. చిన్నదే. ఓ ఇంటికి ఆ దర్వాజా చూడండి, అది తలుపు చూడండి, అది పెద్దదే. దాని దగ్గర తాళం కప్పు చిన్నదేనా? చిన్నదే. ఆ తాళం కప్పు దగ్గర తాళం చూపు చిన్నదేనా? చిన్నదే. కానీ ఈ చిన్నదాన్ని ఈ రెండు ఉంటాయి. కానీ ఆ ఇంటిని ఎలాగైతే మనం సంరక్షించుకోలేమో మన కుటుంబాన్ని కూడా, ఈ సమాజాన్ని కూడా సంరక్షించాలి. దేవుడి సంకల్పం మనుషులు వెళ్ళాలంటే భార్య విలువ భార్యకు ఉంది, భర్త విలువ భర్తకు ఉంది. సో కనుక మీరు ఇరువు ఎలా ఉండాలంటే మీ పందవ్యాన్ని కలుపుకోవాలంటే అవినాభావ సంబంధం తాళపు చెబుతాలాగే మీరు ఉండాలి. సో మరలా చెప్తున్నాను అంటే పచ్చని కాపురానికి 10 సూత్రాలు, 7 సూత్రాలు అంటే ఏం చెప్పలేదండి బైబిల్. 2 సూత్రాలు. ఒకటి భార్యకి, రెండోది భర్తకి. మొదటిది ఏంటంటే భార్యలు భర్తకి విధేయం చూపించాలి, భర్తలు భార్యలు ఏం చేయాలండి? ప్రేమించాలి. అప్పుడే జీవితాలు బాగుంటాయి. మీ సంసార జీవితం బండి చాలా హ్యాపీగా వెళ్తుంది. లేదంటే మరి ఎంత సంగతి చెప్పలేం. ఇలా లేక చాలా మంది ఏమయ్యారంటే తెలుసండి, మరి జీవితాలు నాశనం చేస్తున్నారు. చాలా కుటుంబాలు అంటే పెళ్ళైన తర్వాత కూడా మరి వారి జీవితంలో అన్యోన్యత లేక చాలా వేరుగా ఉన్నారండి. సో అన్యోన్యతకి ఏం చేయాలంటే ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావం, ప్రేమించే స్వభావం, ఈ రెండే మనుషులు ఏం చేస్తాయండి? దగ్గర చేస్తాయి. ఎవరికైతే తగ్గింపు స్వభావం ఉందో, తగ్గించుకుని విధేయ చూపే స్వభావం ఉందో ఆమె తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. ఎవరైతే ప్రేమించగల స్వభావం ఉందో అతను తన భార్య ఎటువంటిదైనా సరే ఏం చేస్తాడండి? చక్కగా వారి జీవితాన్ని, కాపురాన్ని కట్టుకుంటారు. అలా వీళ్ళు ఉంటారని భావిస్తూ ముగిస్తున్నారు.